ఎగువన భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటిని బట్టి పలు జలాశయాల నుంచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉండగా మరికొన్ని ప్రాజెక్టుల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సో ఏ ప్రాజెక్టుల్లో ఎంత నీటి మట్టం ఉందో ఒకసారి గమనిద్దాం. ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా తుంగభద్రకు భారీ వరదొచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1609 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 14,811 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,713 క్యూసెక్కులుగా ఉంది. ఇక గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్ట్ నిండు కుండలా కనిపిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 7.371 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 97,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 81,695 క్యూసెక్కులు. ఇక నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 824.80 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో 79,403 క్యూసెక్లుగా ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద కొట్టుకొస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 72.7 మీటర్లుగా ఉంది. ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో 1,00,000 క్యూసెక్లని అధికారులు తెలిపారు.